నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందిన సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల విచారణ నివేదిక ఆధారంగా మృతికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్న డిఎంఎన్హెచ్ఓ నరసింహనాయక్. అన్నా క్యాంటీన్లలో నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. రామణీయపేటలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ జిల్లా కెర్లంపూడి శ్రీ సూర్యరామ థియేటర్లో జగన్నాథ్ మూవీ ప్రమోషన్లో భాగంగా సినీ బృందం సందడి. డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న జగన్నాథ్ మూవీని ప్రేక్షకులు ఆదరించాలన్న హీరో రాయలసీమ భరత్. ఇక డీటెయిల్స్ చూస్తే, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందిన సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉండడంతో వైద్యం అందక వ్యక్తి మృతి చెందిన సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి స్థాయిలో సిబ్బంది లేని చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మూసివేయాలంటూ డిఎంఎన్హెచ్ఓ నరసింహనాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని చేబ్రోలు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పిహెచ్సి సిబ్బంది కొరతపై అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ జిల్లా వైద్య అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు వ్యక్తి మృతి చెందాడంటూ గ్రామస్తులు ఆరోపించారు. అనంతరం డిఎంఎన్హెచ్ఓ మాట్లాడుతూ వ్యక్తి మృతి చెందడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆసుపత్రిలో శాలరీలు ఎవరైతే డ్రా చేస్తున్నారో వారు మండల హెడ్ క్వార్టర్ లో ఉండి అత్యవసర సమయంలో సేవలు రోగులకు అందించాలని అన్నారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు. ఈ ఆసుపత్రిలో 3 స్టాఫ్ నర్సులు పోస్టులు ఉన్నాయి. అయితే అసలు స్టాఫ్ నర్సులు లేని పిహెచ్సికు ఇక్కడి నుంచి ఒక స్టాఫ్ నర్సుని డిప్యూటేషన్ గా పంపించాం. పగలు సమయంలో ఆసుపత్రిలో సిబ్బంది అందరూ ఉంటారు కాబట్టి రాత్రి సమయంలో స్టాఫ్ నర్స్ చేత డ్యూటీ చేయించుకోవాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్ పై ఉందని అన్నారు. ఇక్కడ ఉన్నారు కదా హెడ్ క్వార్టర్. ఎమర్జెన్సీ వస్తే ఎలా అటెండ్ అవుతారు? ఎవరు కాల్ చేస్తారు? ఎవరు కాల్ చేస్తారు? అదేనమ్మా, నైట్ కూడా ఎమర్జెన్సీ ఏదైనా అవసరం వస్తే రావకూడదా? మీరు మరి మీరు ఎక్కడో అవైలబుల్ గా లేకపోతే ఎలాగా? మీ హాస్పిటల్ ముందు ఒకళ్ళు చెస్ట్ పెయిన్ తో ఇక్కడ మరి బాధపడతా ఉంటే మీరు వచ్చి వైద్యం అందించకపోతే ఏమి ఉపయోగం? హెల్త్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ బాధ్యత రాహిత్యం అనేది కనబడుతుంది. హెడ్ క్వార్టర్ లో లేకపోవడము, ఎమర్జెన్సీలో అటెండ్ అవ్వకపోవడం. 2 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు 2 స్టాఫ్ నర్సులు ఉన్నప్పుడు ఒకళ్ళు లీవ్ లోకి వెళ్ళినప్పుడు ఇంకొకళ్ళు ఏం చేయాలి? ఎప్పుడు ఎమర్జెన్సీనో అప్పుడు డ్యూటీ చేయాలి. అంటే మనకి పగలంతా అందరూ ఉంటారు స్టాఫ్ కాబట్టి నైట్ డ్యూటీ చేయాలి. నైటే కదా ఎమర్జెన్సీ, నైట్ చేయలేదు. ఆ డ్యూటీ వేయకపోవడం అనేది డాక్టర్ గారు తప్పు. ఇది ప్రతిదీ డిఎంహెచ్ఓ దాకా రావు. చిన్నవి లోకల్గా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ అవసరమైతే ఇక్కడ ఆశాలు ఉన్నారు, ఎంఎల్హెచ్పీలు, బిఎస్సి నర్సింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, అలానే మనకి స్టాఫ్ నర్సులు ఉంటారు, ఏఎన్ఎంలు ఉన్నారు. ఇంతమంది ఒక్కరోజు మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది స్టాఫ్ ఉంటారో తెలుస్తుంది. ఇంతమందితోటి వీళ్ళందరికీ హెడ్ శాలరీ డ్రా చేసి మెడికల్ ఆఫీసర్ డిడిఓ శాలరీ డ్రా చేస్తున్నప్పుడు ఒక రోజు డ్యూటీ చేయబట్టి ఎవరు కాదు. అదేంటంటే మెయింటైన్ చేయలేకపోవడం, బాధ్యత తీసుకోకపోవడం. వాళ్ళు ఎక్కడో ఉంటాం, ఆ మెడికల్ ఆఫీసర్ ఎక్కడో ఉంటాం. ఆ మెడికల్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నాడు అనుకోండి, ఎమర్జెన్సీకి నైట్ పిలిస్తే వచ్చేవాడు కదా. చేబ్రోల్ గ్రామంలో రాత్రి ఒక వ్యక్తి మన పిహెచ్సి చేబ్రోల్కి వచ్చి మరి ఇక్కడ
ఇప్పుడే చనిపోవడం జరిగింది. అది చెస్ట్ పెయిన్తో వచ్చాడని విన్నాను. అది మనకి ఇమ్మడి మాణిక్యం పేరు, 56 ఇయర్స్ మేలు. అది హోటల్లో పనిచేసుకునే అబ్బాయి. ఇక్కడ మరి వైద్యం గురించి వచ్చినట్లయితే మరి డాక్టర్ కానీ స్టాఫ్ నర్స్ కానీ అవైలబుల్ లేక వైద్యం చేయక అది ప్రాబ్లం అయింది. సో ఎమర్జెన్సీలో చేయాల్సిన వైద్యం మరి ఇక్కడ ప్రాథమిక విచారణ ప్రకారం సరిగా అందలేదని తెలుస్తూ ఉంది. సో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సాయంత్రం 4 గంటలలోపు ఈ చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే అండి, ఎవరైతే ఇక్కడ శాలరీస్ డ్రా చేస్తున్నారో వాళ్ళు మనకి హెడ్ క్వార్టర్లో ఉండి ఎమర్జెన్సీలో వైద్యం చేయాలి. వచ్చి డాక్టర్ గారు కానీ స్టాఫ్ నర్స్ కానీ మరి వాళ్ళు అవైలబిలిటీ లేకపోవడం వల్లే కదా మనకు ప్రాబ్లం వచ్చింది. సో దాని మీద యాక్షన్స్ తీసుకోవడం, కలెక్టర్ గారితో కూడా మనకు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. దాని మీద మనం ఇమీడియట్గా యాక్షన్కి పుటప్ చేస్తున్నాం. స్టాఫ్ నర్స్ అనేది జోనల్ క్యాడర్, ఇప్పుడు స్టేట్ క్యాడర్ నుంచి అక్కడి నుంచి కూడా రిక్రూట్ చేస్తూ ఉన్నారు. రిక్రూట్మెంట్ చేయమని మనం వేకెన్సీ ఉన్నాయి పంపించడం జరిగింది. ఇక్కడైతే 3 స్టాఫ్లు పోస్ట్ చేస్తున్నారు. ఒక చోట అస్సలు లేదని చెప్పేసి ఒక పిహెచ్సికి అక్కడ పంపించడం జరిగింది. 2 స్టాఫ్ నర్సులు ఇక్కడ ఉన్నారు. 2 స్టాఫ్ నర్సులో ఒకళ్ళు లీవ్లో ఉన్నారు, ఒకళ్ళు పగలంతా మన అందరూ స్టాఫ్ ఉంటారు కాబట్టి ఉన్న స్టాఫ్ని నైట్ డ్యూటీ చేయించుకోవాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్ మీద ఉంది. అంతే కదా, మనకి పగలు హెచ్వి ఉంటారు, ఫార్మసిస్ట్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, అలానే మెడికల్ ఆఫీసర్ ఉంటారు. కాబట్టి ఏదన్నా స్కేర్ సిటీ వచ్చినప్పుడు లీవ్లో పెట్టినప్పుడు నైట్ ఎమర్జెన్సీ అనేది కవర్ చేయాలి. సో అది అనేది ఫెయిల్ అవ్వడం అనేది కనబడతా ఉంది. కొరత లేదండి, ఇక్కడ 2 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, 3 స్టాఫ్ నర్సులు ఉన్నారు. వీళ్ళని ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే పని చేయడంలో వచ్చే బాధ్యత రాహిత్యం అనేది కనబడతా ఉంది. ఎందుకంటే ఇంతమంది స్టాఫ్ ఉండి ఇక్కడ హెడ్ క్వార్టర్లో లేకపోవడము, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్గా అటెండ్ అవ్వకపోవడము అనేది అది ఖచ్చితంగా బాధ్యత రాహిత్యమే. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏమంటే పిహెచ్సిలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా, ఇక్కడ జీతాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఊళ్ళో ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి. అవైలబిలిటీ లేకపోవడం అనేది అది తప్పే, నేను సమర్థించట్లేదు దాన్ని ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా తక్కిన వాళ్ళు సెట్ అవుతారు.